వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. దత్తాత్రేయుడు మనందరికీ తెలిసిన మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. ఆయన ఎప్పుడూ మన చుట్టుపక్కలే మనతో పాటే ఉంటాడు. ఏదో ఒక రూపంలో మనకు తారసపడుతూనే ఉంటాడు. కాకపోతే ఆయన్ని తెలుసుకోవడం ఎలా, ఆయన్ని చేరుకోవడం ఎలా అనేది అత్యంత క్లిష్టమైన మార్గం. అది అభ్యసించిన వారికి అత్యంత సులభం. మరి అలాంటి దత్తాత్రేయుడు ఎంత గొప్ప వ్యక్తో, ఆయన దత్తక్షేత్రాలు వాటి గురించి తెలిసిన వారికి తెలుసు. మరి అలాంటి దత్తుణ్ణి ఉపాసిస్తున్న లతా బొట్ల గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. దత్తుణ్ణి ఉపాసించడమే కాదు, శ్రీవల్లభ దత్తక్షేత్రాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆ దత్తాత్రేయ క్షేత్రాలకు ఎంతోమంది భక్తుల్ని తీసుకెళ్తూ వారి విజయాలకి తోడ్పడుతూ ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న లతా బొట్ల గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఆ దత్తాత్రేయుడి మహిమలేంటి అనే తదితర ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. దత్తాత్రేయుడు మీరు అద్భుతం అంటే, ఇప్పుడు ఒక మాట నేను అన్నాను, ఇట్లా దత్తాత్రేయుడిది మొట్టమొదటి చేస్తున్నానుగానే దత్తుడిని మీరు ఆశ్రయిస్తున్నాడు, ఇక మీ విజయం తథ్యం అన్నారు. ఇంత గొప్ప మహిమలు ఉన్నాయా దత్తాత్రేయుడికి? చాలా మహిమలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే ఇప్పుడు కొత్తగా మనం వినపడుతున్న పేరు కాదు. స్వామి త్రిశక్తి స్వరూపులు. త్రిశక్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే దత్తాత్రేయ స్వామి. 3 ఎనర్జీస్. విడిగా మనము విష్ణుమూర్తిని ఆరాధిస్తాం, విడిగా శంకరుని ఆరాధిస్తాం, విడిగా బ్రహ్మను పూజిస్తాం. కానీ మొత్తం ముగ్గురు శక్తి కలిపింది 3 కుటుంబాల కలయికలాగా ఉంటుంది. మొత్తం మరి విష్ణుమూర్తిని ఆరాధిస్తే లక్ష్మీదేవిని ఆరాధించినట్టు, శంకరుని ఆరాధిస్తే పార్వతీదేవిని ఆరాధించినట్టు, బ్రహ్మను ఆరాధిస్తే సరస్వతీదేవిని ఆరాధించినట్టు. దత్త అనే పేరు స్మరించాలి అని అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. అంత సులభం కాదు. దత్త అని పేరు ఈరోజు మీ నోట్లో నుంచి మీరు స్మరించారంటే ఆ టైం ఇప్పుడు స్వామి మీకు ఇచ్చారు. నిజంగా మొట్టమొదటిసారి నా నోట్లోంచి ఆ పదం రావడం దత్త అని. ఆ దత్త అనే పదము ఇప్పుడు మీ నోట పలికించారంటే ఇప్పుడు మీకు దత్తుడి గురించి తెలుసుకునే అవకాశం స్వామి మీకు కల్పించారు. దత్త నామం స్మరించాలన్నా, దత్త పారాయణం చేయాలన్నా, దత్త క్షేత్రానికి వెళ్ళాలన్నా, దత్తుడి గురించి తెలుసుకోవాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం ఇవన్నీ చేయగలం. లేదంటే ఆయన నామస్మరణ కూడా చేయలేము. ఓకే. యాక్చువల్గా అంటే మీరు ఒకప్పుడు ప్రముఖ యాంకరు, మీ గురించి తెలిసిందే. సో ఇలాంటి మీరు ఇంత ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అందున దత్తుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు? మీకు కలిగిన ఏంటి అసలు? నేను చిన్నప్పటి నుంచి నాది ఇంకొక ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం. నేను 8 ఏళ్ల వయసు నుంచి కూడా ఒక గురు పరంపరలోనే ఉన్నదాన్ని. అది గత జన్మ వాసనలు అంటారు కదండి. చిన్న వయసు నుంచి నేను పారాయణాలు చేయటము, స్తోత్రాలు పఠించటము. దానికి పూర్వం మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి పడుకునేటప్పుడు ఆవిడ భగవద్గీత చదువుతూ ప్రతి స్తోత్రము తాత్పర్యం చెప్తూ ఉండేవారు. ఈ స్తోత్రం ఈ తాత్పర్యం చెప్తూ ఉండేవారు. అది బాగా వంటబట్టింది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు చాలా భక్తులు అనమాట. ఎంత భక్తులు అంటే చివర్లో ఆయన శ్వాస కూడా ఓం నారాయణ, ఓం నమో నారాయణ అనే శ్వాస విడిచారని డాక్టర్ చెప్పారు. అంతటి భక్తులు అనమాట. అంతటి పరమ భక్తులు. అంటే ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలోనే సాగింది. కాకపోతే ఆ భక్తి మా అమ్మమ్మకి రాలేదు, మా అమ్మకి రాలేదు, మళ్ళీ నా తరానికి వచ్చింది, నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా నేను అన్ని పూజలు చేయటము, చదవటం, మా అమ్మగారు ఇవన్నీ నీకు ఎలా తెలుసు, ఎలా నేర్చుకుంటున్నావు అని అడుగుతూనే నా ప్రయాణం సాగింది. అలా సాగుతూ ఉంటూనే నేను బాబాని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ వినాయకుడు, విఘ్నేశ్వరుడు, తర్వాత బాబాని. బాబాతో ఎలాగా అంటే ఒక మనిషి నాతో ఉన్నాడు ఆయన అన్నట్టే ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఆయనతో ప్రతిదీ చెప్పుకోవటము అలా. బాబా నుంచి ప్రమోషనే దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం. దత్తాత్రేయ స్వామి అల్టిమేట్ చెప్పాను కదండి. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురం, ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు. దత్తాత్రేయ స్వామి రెండో అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు. ఇప్పుడు గాన్గాపూర్లో పాదుకలు వదిలారు. ఆయన రెండో అవతారం. మూడో అవతారము స్వామి సమర్థ అకల్కోట్, చాలా పవర్ఫుల్ అవతారం. మొత్తం మీరు ముంబై, పూణే చూడండి,
అందరు స్వామి సమర్థనే ఆరాధిస్తారు. ఓకే. 4వ అవతారం మాణిక్య ప్రభు. అందులోని 5వ అవతారము దత్తావతారాల్లో ఒక అవతారమే బాబాగా చెప్తారు. అంటే దత్త అంశ అంటారు ఓకే. వీళ్ళందరినీ కూడా. అవధూత పరంపరలతో నిండున్నదే దత్త పరంపర. ఆహా. ఎక్కడైనా కూడా అవధూతలు ఉన్నారు అని అంటే అక్కడ దత్తుడు ఉంటాడు. ఈ రోజుకి దత్తాత్రేయ స్వామి మన మధ్యనే ఉంటారు. దత్తాత్రేయ స్వామి దినచర్య చాలామందికి తెలియదు. దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు పుణ్యక్షేత్రాల్లో మనకు కనబడుతూనే ఉంటారు. ఆ. దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కాశీ గంగా నదిలో స్నానం చేస్తారు. గోకర్ణంలో సంధ్య వారుస్తారు. తుంగభద్రలో నీరు తాగుతారు. పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి పిఠాపురం, కుర్వపురం, కొల్హాపూర్ ఈ దత్తక్షేత్రాలన్నింటిలో కూడా భిక్ష స్వీకరిస్తారు. ఉమ్. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు. మాహూర్గఢ్లో నిద్రిస్తారు. తుంగభద్రలో నీరు తాగుతారు. అది దత్తాత్రేయ స్వామి యొక్క దినచర్య. ఏ క్షేత్రంలోనైనా ఆయన మనకు కనబడతారు. ఓకే. ఎలా కనబడతారు? నీకు భగవంతుడి స్వరూపంతో కనబడరు. కనబడితే అదే నీకు లాస్ట్. అంత సులభంగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడా? ఎంతటి పాపకర్మలు చేసి ఉంటాం, ఎంతటి పాపపు రాసులు మూట కట్టుకొని ఉంటాం, అంత ఈజీగా భగవంతుడు ప్రత్యక్షమవుడు. ఎన్ని సంవత్సరాలు వేల తపస్సు చేసిన వాళ్ళకే భగవంతుడు సులభంగా ప్రత్యక్షమవుడు. అవును. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రైన సంతుష్టుడు. ఆయన్ని స్మరిస్తేనే సంతుష్టి చెందుతాడు. ఓకే. ఆయన్ని పిలవగానే పలికి మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. అది దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం. ఓహోహో. ఇప్పుడు కలియుగంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే, కలిపురుషుడు మాయ నుంచి తప్పించగలిగే ఏకైక స్వామి ఎవరు అంటే గురువు. గురువు మూలం ఇదం జగత్. గురువు లేనిదే ఏమీ లేదు. గు అంటే అంధకారం, రు అంటే అంధకారంలో నుంచి వెలుగు, సరైన మార్గాన్ని దిశని చూపించేది, సరైన దిశను చూపించేది గురు మార్గం. అలాంటి గురువు ఆది గురు దత్తాత్రేయ స్వామి. గురువు ఉంటేనే భగవంతుని చేరుకోలేము. ఉమ్. గురువు ఉంటేనే చేరుకోగలం. ఓకే. గురువు లేనిదే చేరుకోలేము. ఓకే. గురువు లేనిది ఎంత నువ్వు భగవంతుడి కోసం తపస్సు చేసినా కూడా నువ్వు చేరుకోలేవు. ఉమ్. ఆ విషయం స్వయంగా ఈశ్వరుడే పార్వతీదేవికి బోధించారు ఓకే. గురుగీత రూపంలో. ఓకే. రైట్. సో మీరు దత్తాత్రేయుని భక్తురాలుగా ఎంత ఫేమస్, సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తులచే పఠింపజేయడంలో కూడా మీకు చాలా ప్రాచుర్యం ఉంది. చాలా కొన్ని వేల మందితో చేపిస్తుంటారు. అసలు ఏంటి సిద్ధమంగళ స్తోత్రం ఏంటి, దాని మహిమలు ఏంటి? దానికి నేను కృతజ్ఞురాలని, దత్తాత్రేయ స్వామికి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం పఠించే అవకాశం ఇచ్చారు, వెళ్ళి అందరికీ నేర్పించే అవకాశం ఇచ్చారు, ఇళ్లల్లో చేసే అవకాశం ఇచ్చారంటే స్వామి కృప ఉంటేనే అది చేయగలం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం పిఠాపురంలో జన్మించినప్పుడు వాళ్ళ తాతగారు అయినటువంటి బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఓకే. పిఠాపురంలో జన్మించింది శ్రీపాద శ్రీవల్లభుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే మానవ జన్మ ఎత్తారనమాట. ఓకే. అది మనకి స్కాంద పురాణంలో తెలియజేస్తున్నారు, దత్త పురాణంలో కూడా తెలియజేస్తారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మానవ జన్మ ఎత్తింది, యతీశ్వర రూపం ఎత్తింది సాక్షాత్తు విష్ణుమూర్తే, భగవంతుడే. ఎప్పుడైతే భూలోకంలో పాపకర్మలు ఎక్కువ అవుతాయో, ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో అప్పుడు భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు పిఠాపురంలో అందరూ కూడా అజ్ఞానంతో ఆయన భగవంతుడని తెలుసుకోలేకపోయారు. అలాగే వాళ్ళ తాతగారికి మాత్రం ఇది దత్తాంశ అని తెలుసు, బాపనార్యులు గారు. ఆయన ఎన్నో మహాయాగాలు చేశారు. ఒకప్పుడు శ్రీశైలంలో తిరిగి మల్లికార్జున భ్రమరాంబ గుడికి శక్తిపాతం చేశారు. ఆయన వీళ్ళి గణపతి హోమాలు చేసేవారు. అందులో గణపతి వచ్చి స్వయంగా తొండంతో పూర్ణావతి స్వీకరించారు. వాళ్ళ తాతగారు అలాంటి హోమాలు, సవిత్రు కాటక సైనాలు లాంటివి కూడా నిర్వహించారనమాట. వాళ్ళ తాతగారు అయినటువంటి బాపనార్యులు గారికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్త రూపంలో దర్శనమిచ్చినప్పుడు బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి మిరాకిల్స్? ఎవరైతే నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తారో 11 రోజులు 11 సార్లు, లేదా మండల దీక్ష 41 రోజులు చేసి ఏదో స్వామికి మన అవసరం కోసము పూజ చేసి వదిలేయటం కాదు, జీవితాంతం నువ్వు పట్టుకోవాల్సిన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. నీ కోరికలు తీరుతాయి. ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క ఫలితము విశేషమైన ఫలితం. ఈ స్తోత్రం చేయటం వల్ల 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం,
మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయకష్టం అర్జించి ఆ ధనంతో చేసినటువంటి అన్నదానంతో సమానం అన్నమాట. బాబా. అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఈ స్తోత్రం పఠిస్తే. ఆ, ఈ స్తోత్రం పఠిస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల పుణ్యక్షేత్రాల సందర్శనాలు అవుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రం మనస వాచ కర్మన పఠించడం వల్ల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రం ఎక్కడైతే పఠిస్తామో అక్కడ సూక్ష్మవాయు మండలంలో ఇక్కడ కూడా స్తోత్రం పఠిస్తూ ఉంటే సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు. అది ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహత్యం. బాబా. సిద్ధపురుషులు ఏ స్తోత్రానికి చదివినా రారు. ఈ స్తోత్రాన్ని చదివితే మాత్రం సిద్ధపురుషులు అదృశ్య రూపంలో వచ్చి ఇక్కడ తిరిగి వెళ్తారు. అలాంటి మహా అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. బాబా. అంటే దీన్ని ఎట్లా మీరు ఇంటికి వెళ్ళి చేపిస్తారా భక్తులతో ఎట్లా? నేను ఇంటింటికి వెళ్ళి ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయిస్తాను. నా ఛార్జెస్ వరకు వాళ్ళు బేర్ చేస్తే ఏ ఊరైనా సరే వెళ్తాను. ఒక ఊరని కాదు, మొత్తం తెలంగాణ, మొత్తం ఆంధ్ర, బెంగళూరు, చెన్నై, ఎక్కడికైనా వెళ్తాను. దేశ విదేశాలైనా కూడా. సామూహికం అంటే ఎక్కువ ఇష్టపడతారు స్వామి. సామూహికంగా చేయించడం ఇష్టపడతాను. ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక 5 ఇల్లులు కలిసి 10 ఇల్లులు కలిసి చేసుకోవచ్చు. ఒక కిట్టి పార్టీ గ్రూప్ వాళ్ళు కలిసి చేసుకోవచ్చు. అలా గ్రూపులు, లేదంటే టెంపుల్స్లో గ్రూప్స్ అలా చేసుకోవచ్చు. అలా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అక్కడ షోడశోపచార పూజ చేసి గురువు యొక్క విశిష్టత, ఆదిగురు దత్తాత్రేయ స్వామి గురించి తెలియజేసి, అలాగే గురుచరిత్ర పారాయణం గురించి తెలియజేసి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలియజేసి, తర్వాత సిద్ధమంగళ స్తోత్రము పారాయణం చేయిస్తాను 11 సార్లు. పూజా విధానం ఉంటుంది. ఆ పూజా విధానం చేస్తూ పారాయణం చేయిస్తాను. ఓకే, వావ్, అద్భుతంగా ఉంది. అట్లాగే మీరు అనగాష్టమి వ్రతం కూడా ఒకటి చేస్తారు. అవును, అది కూడా చాలా ఫేమస్ మీ ద్వారా. అవును, దత్త భక్తులందరికీ తెలుసు అనగాష్టమి వ్రతం గురించి. దత్తాత్రేయ స్వామి 3 ఎనర్జీస్ అని చెప్పాను కదండి, ముగ్గురు అని చెప్పాను కదండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కాంబినేషన్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అనగా స్వామి, అనగా లక్ష్మి అంటారు. ఆ కాంబినేషన్, ఈ కాంబినేషన్. అనగా స్వామి, అనగా లక్ష్మి. అనగా స్వామి, అనగా లక్ష్మికి కలిపి చేసేది అనగాష్టమి వ్రతం. వాళ్ళ అష్టపుత్రులు అంటే అష్టసిద్ధులు ఉంటారు. అష్టసిద్ధుల్ని పెట్టి చేసే వ్రతం అనగాష్టమి వ్రతం. ఎవరికైతే వివాహాలు జరగట్లేదో, ఇప్పుడు ప్రధాన సమస్య వివాహాలు, కన్యలకి, అబ్బాయిలకి, అందరికి కూడా వాళ్ళ అనగాష్టమి వ్రతం చేయాలి. మనము ప్రతి అష్టమికి పీఠంలో చేయిస్తూ ఉంటాము. మార్గశిర అష్టమి అనేది సంవత్సరంలో దత్త జయంతి తర్వాత వస్తుంది. అది చాలా విశేషమైంది. మొన్నే డిసెంబర్లో అయిపోయింది, లాస్ట్ ఇయర్. మళ్ళీ వచ్చే మార్గశిర అష్టమి వరకు ఆగలేమంటే ప్రతి అష్టమి కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. ప్రతి నెల వచ్చే అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు. అలా అష్టసిద్ధులను, అనగా స్వామి, అనగా లక్ష్మిని మన ఋగ్వేద మంత్రాలతో పూజిస్తూ, మన వేద మంత్రాలతో పూజిస్తూ చేయాల్సిన వ్రతం అనగాష్టమి వ్రతం. దీని ఫలితం ఎలా ఉంటుంది? అదొక్కటేనా? చాలా ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, ధనం కోసం చాలా బాధపడుతున్న వాళ్ళు, అంటే దారిద్ర బాధలతో అనుభవిస్తున్న వాళ్ళకి కూడా ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా, అంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది విశ్వాసం. ఓకే, సరే. మాకు ఇంకా అత్యంత ఇష్టమైనది, అవసరమైనది లక్ష్మీ కుబేరే వ్రతం. ప్రతి ఒక్కరికి, అందరికి లక్ష్మీదేవి కావాలి. అందరికి లక్ష్మీదేవి వద్దన్న కటాక్షం కావాలి. అవును. సో ఈ వ్రతం చేస్తే ఏంటి ఫలితం? దారిద్ర బాధలు అనుభవించే వాళ్ళకి మన పురాణాల్లో ఏదైనా ఒక వ్రతం చెప్పమని అడిగినప్పుడు ఈ వ్రతాన్ని చెప్పారనమాట మహర్షి. మన సప్తఋషులు ఉండేవారు కదండి, అందులో మహర్షి చెప్పిన వ్రతమే ఇది, లక్ష్మీ కుబేర వ్రతం అన్నమాట. లక్ష్మిని, కుబేరుణ్ణి ఇద్దరిని ఆరాధించి నవగ్రహాలని కూడా ఆరాధిస్తూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతమే లక్ష్మీ కుబేర వ్రతం. చాలా మేము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామన్న వాళ్ళు చాలా మంది లక్ష్మీ కుబేర వ్రతం చేసి ఒక 9 సార్లు చేసి 11 సార్లు చేసి చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది, తిరుగుండదు అనమాట వాళ్ళకి. అంతటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాంటి అద్భుతమైన వ్రతం ఈ లక్ష్మీ కుబేర వ్రతం. ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని పర్టికులర్? ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతము అందరూ చేసుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు,
పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు, వ్యాపారస్తులు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఓకే. అలాగే అనగాష్టమి వ్రతం కూడా అంతే, వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇది ఏ రోజు అట్లా చేయాలని ఏమన్నా ఉంటుందా? ఇది ఫలానా? ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజు కానీ, ఆ, ఏకాదశి రోజు, ఓకే. గురువారం, శుక్రవారాలు చేసుకోవాలి లక్ష్మీ అచ్చా, కుబేర అచ్చా, వ్రతం. అచ్చా. ఆ, పౌర్ణమి రోజు ఏంటంటే ఏం చేసినా విశేషమైన ఫలం ఉంటుంది మనకి. ఓకే. నార్మల్గా మనకి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏకాదశి తిథి అని ఎందుకు ఫాస్టింగ్ చేస్తారు, అందరూ ఉపవాసాలు ఎందుకు ఉంటారు, ఆ యొక్క తిథి రోజు మనం చేసే ఉపవాస వ్రతం వల్ల ఫలితం అమోఘంగా ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథి ఉమ్, రోజు ఎటువంటి పూజ చేసినా, అమ్మవారిని ఆరాధిస్తే వేరెట్లు ఫలితం ఉంటుంది. పౌర్ణమి తిథి రోజు అంత ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, ఓకే. ఓ, అలాంటి ముఖ్యమైన తిథులు ఏకాదశి తిథి, ఆ, పౌర్ణమి తిథి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి చాలా విశేషంగా చేస్తుంటారు ఓకే. లక్ష్మీ కుబేర వ్రతం. శివరాత్రి, శివుడి యొక్క అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి, చాలా క్షేత్రాలు. ముఖ్యంగా గోకర్ణ. ఉమ్. గోకర్ణ అంటే దేవతలు కూడా ఇష్టపడే క్షేత్రంగా చెప్తారు. ఏంటంత ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు విపరీతంగా వెళ్తున్నారు గోకర్ణకి. అవును, ఏంటంత విశిష్టత? దేవతలు సైతం ఇష్టపడేది గోకర్ణ క్షేత్రం. ఎందుకు అని అంటే గోకర్ణ క్షేత్రము యొక్క కథ అందరికీ తెలిసి ఉంటుంది. రావణాసుడు తన అవును. తల్లి కైకసి కోసము ఏకంగా కైలాసాన్ని తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నప్పుడు ఈశ్వరుడు నా ఆత్మలింగాన్ని నేను ఇస్తానని చెప్పినప్పుడు అది తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా ఇది లోకానికే వినాశనం అని తలిచి వెంటనే అంటే ప్రయాణం చేస్తారనమాట. నారద మహర్షి చెప్పగానే విఘ్నేశ్వరుడు వెళ్తాడు. అప్పుడు కరెక్ట్గా గోకర్ణ క్షేత్రంలోనే శివుని యొక్క ఆత్మలింగము ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. ఎందుకంటే సంధ్యావందనం చేసుకోవటానికి రావణాసుడు అక్కడ అవును, ఆగుతాడు. అవును. అప్పుడు విఘ్నేశ్వరుడు వేరే మారు రూపంలో బ్రాహ్మణుడు బాలకుడిలా వస్తాడు. వచ్చి నేను 3 సార్లు పిలుస్తాను, రాకపోతే ఇక్కడే దాన్ని నేను వదిలేస్తాను అని చెప్తాడు. అవును. అలా తను వెళ్ళిన తరువాయే వెంటనే పిలుస్తూ ఉంటాడు. ఓ రావణ, ఓ రావణ, ఓ రావణ అని పిలుస్తూ ఉంటాడు అనమాట. ఆ, ఇంకా తను ఇంకా వెళ్ళనే లేదు, పూర్తి కానే లేదు, పిలుస్తాడు, ఇంకా రాలేదని కింద పెట్టేస్తాడు. అదే గోకర్ణ క్షేత్రం. ఓ, అక్కడ మనకి ఎటువంటి శాపాలున్నా కూడా బ్రహ్మహత్యా పాతకం, ఉమ్, భూత ప్రేత పిశాచ బాధలు, స్త్రీ శాపం, నాగశాపం, పితృశాపం, ఎటువంటి శాపాలైనా కూడా అన్ని శాపాలకు కూడా విముక్తి పొందాలి అని అంటే గోకర్ణ క్షేత్రము. ఓకే. ఆ గోకర్ణ క్షేత్రంలో మనం చూడాల్సింది విఘ్నేశ్వరుడు గుడి, ఆ, మన ఆత్మలింగం, మహాబలేశ్వరుడు, తామ్రగౌరి, ఇంకా చాలా విశేషమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. ఓకే. శ్రీవల్లభ స్వామి స్వయంగా పూజించినటువంటి శివలింగం కూడా ఉంది. ఉమ్, కోటి తీర్థం ఉంది అక్కడ. ఆ కోటి తీర్థం కూడా చాలా విశేషమైనది. అలాంటి అద్భుతమైనవన్నీ కూడా గోకర్ణ క్షేత్రంలో ఉన్నాయి. ఓకే. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా భగవంతుడు మనకు అవకాశం ఇస్తేనే ఆ క్షేత్రంలో అడుగు పెడతాం. బా, గోకర్ణ క్షేత్రంలో ఈ బాధలకి అన్నిటికీ భూత ప్రేత పిశాచ బాధలు, తర్వాత నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు అందరు చూడండి బ్లాక్ మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు, అవును, అవును, చేతబడులు అని అవును, చెప్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ అండి, మాకేమైందో తెలియదు అంటారు. అవును, చాలామంది అసలు మాకు బ్లాకేజ్ అండి జీవితంలో అంటారు. చాలామంది మాకు పితృశాపాలండి, అసలు మాకు అది పితృశాపాలని కూడా తెలియదు అంటారు. చాలామంది నన్ను దెయ్యం పట్టి పీడిస్తుంది, రాత్రిపూట కల్లోకి అవును, వస్తుంది అంటారు. అవును. వీటన్నిటి నుంచి బయటపడాలంటే గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి అనే పూజ చేయించుకోవాలి. మోక్షనారాయణ బలి పూజ. ఓ, ఓకే. ఆ పూజ గోకర్ణంలో మాత్రమే చేస్తారు, గోకర్ణ క్షేత్రంలో మాత్రమే. అలా మనం చాలామందికి కూడా ఈ సమస్యలతో వస్తే అక్కడ చేయించడం జరిగింది. ఓకే, వండర్ఫుల్. అట్లాగే ఇంకొక శైవ క్షేత్రం ఉంది, ఆ, అరుణాచలం. అవును, అదొక అద్భుతం. కొండే శివుడు అక్కడ, దాని చుట్టూ ప్రదక్షిణలు. ఏంటి దాని మహిమలు ఏంటి? అరుణాచలేశ్వరుడు గురించి చెప్పాలంటే అరుణాచల శివ అని ఒక నామస్మరణే ఎన్నో వేల వేల పాపాలు, అంటే లక్షల లక్షల పాపాలు కూడా తొలగిస్తుంది. వేల నుంచి అన్లిమిటెడ్ అంటారు చూసారా, అలా అన్ని పాపాలను కూడా ఆ నామస్మరణ మాత్రేనా తొలగుతాయి అని చెప్తారు. బా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఏదైనా ఉంది అంటే అరుణాచల క్షేత్రం. డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ అరుణాచల క్షేత్రానికి వస్తుంది, యూనివర్స్ నుంచి. ఆ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అరుణాచల క్షేత్రంలోనే ఉంది ఉమ్, అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
దాని యొక్క మన పురాణాలు చెప్తున్నాయి అరుణాచల క్షేత్రం గురించి. ఓకే. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మోక్షం, అంటే మోక్షం వైపు వెళ్ళాలి, అడుగులు వేయాలనుకునే వాళ్ళకి గిరి ప్రదక్షిణ కూడా చాలా, అంటే నీ జీవితము అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అని కూడా చెప్తారు. వాహ్! వెళ్ళిన తర్వాత అన్ని కర్త కర్మ క్రియ అయి ఈశ్వరుడే నడిపిస్తాడు. హ్మ్. వెళ్ళక ముందు నీ జీవితం వేరేలా ఉంటుంది, అవును. వెళ్ళిన తర్వాత ఆ ఈశ్వరుడే నీ చేపట్టి నడిపిస్తాడు అని. వాహ్! అక్కడ అన్ని వాయులింగం ఉంటుంది, అగ్నిలింగం ఉంటుంది, కుబేరలింగం ఉంటుంది. హ్మ్. అన్ని లింగాల్ని దర్శించుకుంటూ చేయవలసిన ప్రదక్షిణే గిరి ప్రదక్షిణ. వాహ్! అత్యంత అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు హ్మ్. మహాశివరాత్రికి అసలు ఇంకా అక్కడ అడుగు వాహ్! పెట్టలేము. కదా! పౌర్ణమి తిథిలోనే లక్షల మంది ఆ! వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. అవును. ఇప్పటికి మేము చాలా చాలా సార్లు గిరి మంది ప్రదక్షిణ ప్రముఖులు చేస్తాం. గూడా అలా సాధారణమైన వ్యక్తుల్లాగా తిరుగుతా ఉంటారు దాని చుట్టూ. అదే, ఆ సింప్లిసిటీయే కావాలి. ఓకే. అహంకారం నశించటానికి తొలిమెట్టే అరుణాచల క్షేత్రం అని చెప్తాను. ఓహో! రైట్. ఇక దత్తుడికి ఇష్టమైన ప్రాంతం గానగాపూర్ అని చెప్తారు. అక్కడ మొత్తం కాశీ, ప్రయాగకు సమానమైన అష్టతీర్థాలు ఉన్నాయంటారు. ఏంటి అంత గానగాపూర్ ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది వెళ్తున్నారు అక్కడికి. అవును. విపరీతంగా జనం వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఏంటి అక్కడ ప్రత్యేకత? ఎక్కడ లేని క్రేజ్ గాన్గాపూర్కే వచ్చింది ఇప్పుడు. ఎందుకు అస్సల. అని అంటే కోరికలు వెంటనే తీరిపోతున్నాయి. ఎక్కడైతే ఓకే. కోరికలు వెంటనే తీరిపోతాయో అక్కడికి జనం వస్తూనే వెళ్తారు. ఉంటారు. అవును. గాన్గాపూర్ ఎందుకు అద్భుతమైన క్షేత్రం అంటే, నృసింహ సరస్వతి రెండో అవతారం, దత్తాత్రేయ స్వామి వారి రెండో అవతారం, శ్రీపాద స్వామి తర్వాత అవతారం నృసింహ సరస్వతి ఓకే. తమ శిష్యులకు అభయహస్తం ఇచ్చారు, తమ భక్తులకు. నేను అంతర్ధానం అయినా కూడా నా పాదుక రూపంలో నేను ఇక్కడే ఉంటాను, ఓకే. ఔదంబర వృక్షంలోనే నేను ఉంటాను. ఎవరైతే ఇక్కడ నదీ సంగమంలో స్నానం చేసి నా ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎవరైతే నా పాదుకా దర్శనం చేసుకుంటారో వాళ్ళ కోరికలు నేను తీరుస్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి నేను ఏదో ఒక రూపంలో భిక్ష స్వీకరిస్తాను హ్మ్. మీ ఇళ్ళకు వచ్చి అని భాస్కర్ శర్మకి మాటిస్తారు. ఓకే. భాస్కర్ శర్మ అని ఆ శిష్యులు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ ఒక గంట మోగుతుంది. దత్తాత్రేయ స్వామి భిక్షకు వస్తారు, ఏదో ఒక రూపంలో వస్తారు. అక్కడ భిక్ష తీసుకోవాలి, భిక్ష వెయ్యాలి మనం. వావ్! అలాంటి అద్భుతమైన ప్రదేశం గానగాపురం. ఓకే. గానగాపురంలో అష్టతీర్థాలు ఉంటాయి. అష్టతీర్థాల గురించి చెప్పాలంటే కాశీ ప్రయాగతో సమానం అని చెప్పారు స్వామి. హ్మ్. నువ్వు కాశీ వెళ్ళనక్కర్లేదు, నువ్వు ప్రయాగ వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మహాకుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడే అన్నీ ఉన్నాయి, నేను అన్నీ ఇక్కడికే రప్పిస్తానని వాళ్ళ శిష్యుల కోసము అష్టతీర్థాలు రప్పించారు. దాన్ని అందులో మొదటిది భీమా అమరజ నది. హ్మ్. అది నదీ సంగమంలో ఉంటుంది. అమరజ అంటే దేవతలు అమృతం తీసుకెళ్తుంటే చుక్క పడింది, ఆ చుక్కే అమరజ నది. ఓకే. తర్వాత షట్కుల తీర్థం, తర్వాత రుద్రపాద తీర్థం, తర్వాత చక్రతీర్థం, తర్వాత మన్మథ్ 8 తీర్థాలు, అన్నీ కూడా 8 తీర్థాలు ఉన్నాయన్నమాట. ఓకే. భీమా అమరజ, షట్కుల తీర్థము, పాపనాస తీర్థము, హ్మ్. చక్ర తీర్థము, రుద్రపాద తీర్థము, మన్మథ తీర్థము, ఇవన్నిటికి కూడా ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క విశేషం చెప్పారు వాహ్! స్వామి. రుద్రపాద తీర్థంలో పెద్దలకి పితృతర్పణాలు వదలాలని చెప్పారు. హ్మ్. చక్ర తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జ్ఞానం లభిస్తుందని చెప్పారు. పాపనాశన తీర్థంలో స్నానం చేయటం వల్ల నీ జన్మ జన్మ పాపాలు తొలుగుతాయని చెప్పారు. మన్మథ తీర్థంలో ఎవరైతే స్నానం చేసి అక్కడ కల్లేశ్వరుడికి ఆ నీటితో అభిషేకం చేస్తారో నీకు ధనం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పారు. అలాగే ఎవరైతే కోటి తీర్థంలో స్నానం చేస్తారో కోటి గోవులు ఇచ్చిన ఫలితం అని చెప్పారు. కోటి గోవులు దానం ఇచ్చిన ఫలితం అని చెప్పారు. ఆ! అలాంటి తీర్థాలు గానగాపురంలో ఉన్నాయి, ఓకే. అష్టతీర్థాలు. మరి రెగ్యులర్‌గా వెళ్ళొస్తుంటారా? నేను రెగ్యులర్ ప్రతి నెల కూడా వెళ్తూ ఉంటాను ఒక్కోసారి, ఓహ్! లేదా ఒక్కోసారి మిస్ అయితే 2 నెలలకు ఒకసారి కూడా వెళ్ళొస్తూ ఉంటాను. అబ్బబ్బబ్బా! రైట్. మీరు దత్తక్షేత్రాన్ని కూడా స్థాపించారు కదా! అక్కడ ఏం జరుగుతుంది? దత్తపీఠం. ఎలాంటి దత్తపీఠం. మ్మ్. అక్కడ ఎలాంటి పూజలు చేస్తుంటారు? ఏం అక్కడ చేస్తుంటారు? చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఆ! అక్కడ సామూహిక గురుచరిత్ర పారాయణాలు, గురుచరిత్ర పారాయణం జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణం చేయాలంటారు. ఓకే. సామూహిక గురుచరిత్ర పారాయణం అవుతూ ఉంటుంది, నిత్య నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అలాగే అనగాష్టమి వ్రతాలు అవుతూ ఉంటాయి, లక్ష్మీ కుబేర వ్రతాలు అవుతూ ఉంటాయి, అచ్చచ్చా! హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చేయించుకోకపోయినా ఇక్కడ చేయించుకోవచ్చు. పీఠంలో చేయించుకోవచ్చు, హోమాలు ఓకే. జరుగుతూ ఉంటాయి. ఓకే. చండీ హోమం జరుగుతుంది, దత్త హోమం జరుగుతుంది. ఎక్కడండి ఇది? ఇది మన నిజాంపేటలో అండి, హైదరాబాద్ కుక్కడపల్లి, నిజాంపేట. హైదరాబాద్లో కుక్కడపల్లి నిజాంపేట దగ్గర ఓకే. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం. ఓహోహోహో!
చాలా బాగుంటారు శ్రీపాదుల వారు. ఉమ్. ఆ ఫోటో నేను మీకు షేర్ చేస్తాను, తప్పకుండా, మీరందరికీ please, చూపించవచ్చు. తప్పకుండా అండి, తప్పకుండా. సో థ్యాంక్ యూ మేడం. చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఇప్పుడు మళ్ళీ గానగాపూర్ వెళ్తున్నారా ఇప్పుడు? గానగాపూర్ కాదండి, ఉజ్జయిన్ వెళ్తున్నాను, మహాకాల్ వెళ్తున్నాను శివరాత్రి సందర్భంగా. అచ్చా అచ్చా అచ్చా. కుంభమేళా వెళ్ళొచ్చాను, ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఈ మహాకాల్ పుణ్యక్షేత్రాలు అన్నిటి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చారు కదా. గానగాపురం హైదరాబాద్ నుంచి నడిచాను, ఉమ్, కురవపురం హైదరాబాద్ నుంచి నడిచాను, పిఠాపురం విజయవాడ నుంచి నడిచాను. ఉమ్. స్వామి దర్శనం కూడా ఇచ్చారు, ఎన్నో రూపాల్లో, మానవ రూపాల్లోనే ఇచ్చారు. రైట్ రైట్. ఇప్పుడు మేడం మా భక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు అవి చేస్తారా? తప్పకుండా చేస్తామండి. వాళ్ళు మన ఛార్జెస్ వరకు మనకి ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పూజ చేస్తాం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జై మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మేడం. జయ గురుదత్త అండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్త మేడం. జై గురుదత్త. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.